ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్ బొడ్డుపల్లి. కొన్ని సందర్భాల్లో నా ఛానల్ ఒకటి రాజేష్ బొడ్డుపల్లి ఛానల్ కొద్దిగా విరామం తీసుకుంటుంది. కాబట్టి ఇప్పుడు రాజేష్ వరల్డ్ వైడ్ మీడియా నాదే. కాబట్టి ఆదరించండి, సబ్స్క్రైబర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, మీ అందరికీ నా ఒక మనవి. ఫ్రెండ్స్, మీ రాజేష్ విక్టరీ బొడ్డుపల్లి. మనకు ఎన్నో సందర్భాలలో అమాయకులకు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళినా కానీ, కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినా కానీ ఏంటంటే, కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే ఒక నార్మల్ డెలివరీకి 70 నుంచి 1,30,000 దాకా ఖర్చు అవుతుంది. మరి చివరకు వాళ్ళు చికిత్స చేస్తూ వాళ్ళ చేతులారా చికిత్స నిమిత్తం ఏమైనా పొరపాటు జరిగిందనుకో మరి గవర్నమెంట్ హాస్పిటల్కి తరలిస్తారు. కాబట్టి అందరం అంటే మద్దతు వాళ్ళు, అంటే ఇప్పుడు ప్రొఫెషనల్ ఉన్నవాళ్ళు, డబ్బున్న వాళ్ళు ఎక్కడైనా పెట్టుకుంటారండి. వాళ్ళు ఎక్కడైనా ట్రీట్మెంట్ చేయించుకుంటారు. మధ్యతరగతి సామాన్యులు, పేదరికం ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను. ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో ఫస్ట్ కార్డు తీసుకొని డాక్టర్ సలహా ప్రకారము మనం నిమిత్తం గురించి, అంటే జెంట్స్ అంటే పురుషులు కానీ మహిళలు కానీ చిన్నపిల్లల పట్ల కానీ, మనకు చెస్ట్ హాస్పిటల్ ఉంది, ఉస్మాన్ హాస్పిటల్ ఉంది, ఇంకోటి ఇంకోటి హాస్పిటల్ ఉంది. ఇట్లా పోల్చుకుంటూ పోతుంటే చాలా ఆసుపత్రులు ఉన్నాయి ప్రభుత్వ పరంగా చూసుకుంటే. కాబట్టి మనకు ఎప్పటికైనా ప్రభుత్వ ఆసుపత్రి అనేది కన్నతల్లి లాంటిది. కాకపోతే ఇంకా ముందు అవుతుంది, దాన్ని గమనించుకోవాలి ఫ్రెండ్స్. కార్పొరేట్ హాస్పిటల్కి పోతే లక్షల్లో ఖర్చు ఉంటుంది. అదే మన ప్రభుత్వ ఆసుపత్రిలో 100,000 అయిపోతుంది. ఎందుకంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు, అప్పుడు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ క్రీస్తుశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004లో మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు మనకు ఒకటేంటంటే ఆరోగ్యశ్రీ 5 లక్షల వరకు, ఆరోగ్యశ్రీ విద్యా సదుపాయానికి 5 లక్షల వరకు పరిమితి పెంచారు. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ గారు 10 లక్షల వరకు వైద్య పరిమితి పెంచేందుకు ధన్యవాదాలు రేవంత్ రెడ్డి సార్ గారికి. ఈ యొక్క సందర్భాన్ని కానీ, ఈ యొక్క అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలని చెప్పి పేదరికంలో ఉన్న ప్రతి ఒక్క మహిళకు, చెల్లెకు అందరికీ నా ఒక విషయ సూచన గమనించాలి మీరు. ఓకే ఫ్రెండ్స్, మీట్ మీ టుమారో. ఐఎమ్ రాజేష్ బొడ్డుపల్లి. రాజేష్ వరల్డ్ వైడ్ మీడియా. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.